పిలుస్తాడా? పేరు కంటే మించిన మీ బంధంతో పిలుస్తాడా? బంధం కంటే మించిన మీ బాంధవ్యంతో ఆయన మిమ్మల్ని పిలుస్తాడా? ఏమని అన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. హేరోదును అన్నాడు, ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నాడు. తన శిష్యులతో అన్నాడు, మీరు నా దాసులు కాదు, మీరు నా స్నేహితులు అన్నాడు. అబ్రహామును దేవుడు ఏమన్నాడో, మోషేని దేవుడు ఏమని పిలుచుకున్నాడో, దావీదును ఏమని పిలుచుకున్నాడో, దానియేలుని ఏమని పిలుచుకున్నాడో, ఏమని పిలుస్తాడు అని గబ్రియేలు దేవదూత దానియేలుకు చెప్పాడో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? ఒకవేళ మాకు దేవుడికి అంత పేరు పెట్టి పిలిపించుకునేంత బంధం మాకు లేదయ్యా, అంత భక్తి కూడా మాకు ఉన్నట్టు అనిపించలేదు. ఏదో కనీసం ఒక బంధం ఉంది, రక్షించబడ్డాం, బాప్తీసం పొందాం, పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం అనే కనీస భక్తి అయినా మీ జీవితంలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తాడు చెప్పాలి. మీటింగ్లు అంటే మిమ్మల్ని నవ్వించి కవ్వించి వెళ్ళటానికి కాదు, మీ అంతరంగాల్ని కదపగలిగేదే మీటింగ్. మీరెవరో మీకు తెలియచేసి మీరేమవ్వాలో మీకు తెలియచేసేదే మీటింగ్. మోక్ష మార్గానికి మార్గోపదేశాన్ని చేస్తూ మీకు బోధను బోధించేదే నిజమైనటువంటి సభ. ఒక మాట సత్యం, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించబడింది. పాస్టర్ గారు, నన్ను కుమారుడా అని, కుమార్తె అని పిలిచే భాగ్యమైన నా బ్రతుకుందయ్యా అన్నోళ్ళు ఒక్కసారి చేయి చూపిస్తారా? మీకు సలేసి ఎత్తలేనోళ్ళు, చేతులు ఎత్తని వారు మీరెవరో? సలేసినోళ్ళ, అర్థం కానోళ్ళ, లేకపోతే దేవునికి శత్రువులా? కుమారుడు కాకపోతే ఎవరు? కూతురు కాకపోతే ఎవరు? నువ్వు శత్రువులు ఎక్కడుంటారు చెప్పండి? నువ్వెవరివి? నోటితో చెప్పాలి. మీరెవరు దేవునికి? ఏమని పిలుస్తాడు మిమ్మల్ని దేవుడు? ఎస్సయ్యా, మమ్మల్ని కుమారుడా అని పిలుస్తాడు, కుమార్తె అని పిలుస్తాడు, శత్రువుడు అని పిలవడు నన్ను. దిస్ ఈజ్ షోర్, నా గుండెల్లో నా ప్రభువు ఉన్నాడు అన్నవాళ్ళు మీ చేతిని ఆకాశం ఇప్పుడు ఎత్తి చూపించండి గట్టిగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఈ స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. మీరు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. దావీదుతో ఒకరోజు అన్నాడు, డేవిడ్, బలాన్ని వెతికావు, అధికారం వెతికావు, విజయాలు వెతికావు, రాజ్యాలు వెతికావు, యుద్ధాల్లో వీరత్వాన్ని వెతికావు, అన్నీ వెతికావు, అన్నీ ఇచ్చాను నీకు. ఆస్తులు ఇచ్చాను, అంతస్తులు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కానీ ఒక మాట నీతో చెప్తున్నాను, ఇక నువ్వు వెతికింది చాలు. సీక్ మై ఫేస్, నా ముఖాన్ని, నా సన్నిధిని వెదకు అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? నేను వెళ్ళిపోయినా నా మాటలు మీ గుండెల్లో ఉండాలి. నా సన్నిధిని ఇప్పుడు వరకు నా చేతులు వెతికావు, నా పరాక్రమాన్ని వెతికావు, నా ట్రెజర్స్ వెతికావు, నా ఆస్తులు వెతికావు, విజయాలు వెతికావు, నన్ను ఉపయోగించుకొని గొప్ప రాజ్యాన్ని స్థాపించావు. గుడ్. అయితే నేను అక్కడితో ఆగిపోయేవాడిని కాదయ్యా, అక్కడితో సంతోషించేవాడిని కాదు. నా ముఖం ఏంటో నీకు తెలియాలి, నా అంతరంగం ఏంటో నీకు తెలియాలి. నేను నీ విషయంలో కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో, నేను ఎలా ప్రేమిస్తున్నా అర్థం చేసుకోవాలి. నాట్ ఫర్ మెటీరియలిస్టిక్ థింగ్స్, భౌతిక సంబంధమైన విషయాల కోసం మాత్రమే కాదయ్యా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని. నీ తండ్రి ఎవరో నీకు అర్థం కావాలి. గొర్రెల దొడ్లలో నుంచి ఎందుకు నేను తీసుకొచ్చానో నీకు అర్థం కావాలి.
సీక్ మై ఫేస్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగు బైబిల్లో నా సన్నిధిని వెతుకు అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో నా ముఖాన్ని వెతుకు అని ఉంటుంది. ముఖం అంటే దేవుని వ్యక్తిత్వం, హిజ్ మైండ్, హిజ్ బీయింగ్. నన్ను వెతుకు. మీరు కుమారుల దగ్గర నుంచి, కుమార్తెల దగ్గర నుంచి ఆయన ముఖములోకి చూడగలిగిన అర్హత దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం ఒకసారి, ఇంకొకసారి ఆమేన్ చెప్దాం. చేతులు వెతికే వాళ్ళుగానే కాకుండా ఆయన ముఖాన్ని వెతికేవారుగా ఉందురుగాక. ముఖాన్ని మీరు వెతికితే అసలు దేవుడే మీ వశమైతే పరలోకమే మీ వశం. చేతులు ఎతికే వారికి చేతులే దొరుకుతాయి. ఒక రాజుగారు అన్నాడంట, నా దేశంలో నుంచి, నా ఇంట్లో నుంచి మీకు ఏది కావాలంటే అది పట్టుకుపోండి అని చెప్పి అన్నాడంట. ఒకడేమో బంగారం, ఇంకొకడేమో ఇంకా ఆ సింహాసనం, ఇంకొకడేమో చైర్లు, ఇంకొకడేమో గొలుసు, ఇంకొకడేమో ఉంగరం, ఇంకొకడేమో కిరీటం పట్టుకుని పోతున్నారంట. ఒకడేమో రాజుగారిని ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. రాజుగారిని ఎత్తుకెళ్ళిపోతుంటే రాజుగారు అన్నారే, నన్ను మోసుకెళ్తున్నావేంటి? అయ్యా మీరుంటే రాజ్యం అన్నట్టేనయ్యా అన్నాడు. కిరీటం దొరికినోడికి ఆ కిరీటం అంతేనయ్యా, నువ్వు ఉంటే రాజ్యమే ఉన్నట్టయ్యా. చెప్పండి, మీకు కిరీటం కావాలా, రాజు కావాలా? ప్రైజ్ ద లార్డ్. సో దానికోసం భక్తి చేద్దాం, ఒకరోజు ఆయన కలుసుకుందాం. భలా నమ్మకమైన నా మంచి దాసుడా, నన్ను వెదికినవాడా అని ప్రభువు చేత అభినందన పొందుదాం. ఆమేన్. రైట్. సో సెకండ్ సెక్షన్కి మనం వచ్చాం. చలికాలం గడిచిపోయింది. చలికాలం అంటే సోమరితనం, చలికాలం అంటే బద్ధకం, చలికాలం అంటే పనులు చేసుకోలేనితనం. అవును, క్రైస్తవ సంఘం ఒక బద్ధకంలో, ఒక పని చేయలేక, ప్రభు కోసం ఆసక్తితో జీవించలేక, రోషంగా నిలువలేక, బద్ధకస్తుల్లాగా స్వార్థంతో వారి కొరకు వారే షోలమ్మితి అన్నీ పొందిన తర్వాత, పొలాల్లో నుంచి ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత, కంపల్లో నుంచి కనికరం కలిగిన జీవితంలోకి వచ్చిన తర్వాత, ఒక పేదది ఒక ధనికురాలైన తర్వాత, కనీసం మంచం మీద నుంచి లేచి పిలిచినటువంటి ప్రియుడికి తలుపు తీయటానికి కూడా బద్ధకస్తురాల్లాగా మారిపోయింది. మీతో చెప్పాను, ఈరోజు చాలామంది దేవుణ్ణి ఉపయోగించుకుంటూ, దేవుని చేత దీవించబడి, ప్రభువు కోసం కష్టపడడానికి కానీ, ప్రభువు కోసం ప్రార్థన చేయటానికి కానీ, సువార్త ప్రకటించడానికి కానీ, సువార్త ప్రకటించడానికి వాళ్ళ కానుకొని ఇవ్వడానికి కానీ కనీసం పిసినారులుగా ఉన్నవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వారి చెమటోర్చి, వాళ్ళ కండబలాన్ని ఖర్చు పెట్టి దేవుని కోసం పనిచేద్దాం, ముందుకెళ్దాం, మన ఊరు ప్రయోజనం కోసం పనిచేద్దాం అనే రోషం కలిగినటువంటి వాళ్ళు, పనిచేసే వాళ్ళు తక్కువైపోయి సంఘం స్వార్థపరమైన జీవితంలోకి వెళ్ళిపోయింది. ఎస్, ఈ రోజున బద్ధకస్తుని పొలం దగ్గరికి వెళితే, సోమరివాని పొలం దగ్గరికి వెళితే పొలంలో ఏముంటుందంట? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఉంటాయంట, పంట అందుట్లో ఉండదు. అవును, మరి సోమరోళ్ళ సంఘంలో ఏముంటుంది? సోమరి వాళ్ళ యొక్క జీవితంలో ఏముంటుంది? వాళ్ళ విశ్వాసంలో ఏముంటుంది? రోజున క్రైస్తవులు ఈ విధంగా మారిపోవడాన్ని బట్టే ఈ రోజున పరిచర్య ప్రజలలోనికి వెళ్ళడం లేదు. కాబట్టి ఈ రోజున మనం చలికాలం గడిచిపోయిందమ్మా, ఇక నువ్వు దుప్పట ముసుగు పెట్టుకొని వేడి కోసం, వెట్ట కోసం కూర్చుండే సమయం అయిపోయింది, గెటాప్ అని సంఘంతో ఈ రోజున పరమగీతంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ తర్వాత చూద్దాం, ఒకసారి తర్వాత చూద్దాం. వర్షాకాలము తీరిపోయింది, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసినవి. వాట్ డూ యు మీన్? నేను త్వరగా చెప్పి అసలు ఇంపార్టెంట్ పాయింట్కి నేను వస్తాను. వాట్ డూ యు మీన్ బై రైనీ సీజన్? వర్షాకాలం అంటే ఏంటి? మే నెల వరకు రైతు ఇంట్లో కూర్చొని మార్చిలో లేకపోతే జనవరిలో ఆపేసినటువంటి తన యొక్క పొలం పని 4 నెలలు రైతు ఇంట్లో కూర్చొని మే నెలాఖరికి, జూన్ నెల ఎప్పుడైతే తొలకరి వర్షాలు ప్రారంభమైనాయో, రైతు బద్ధకాన్ని వదిలి, ఇల్లు వదిలి,
తన నాగల్ని, తన ఎద్దులను, తన ట్రాక్టర్లని రెడీ చేసుకొని 4 నెలల క్రితం వదిలేసిన పొలం దగ్గరకు వచ్చి తన పనిని ప్రారంభిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? పనిని ప్రారంభిస్తాడు. వర్షాకాలం వచ్చింది అనంటే పంటలకు కానీ, చెట్లకు కానీ, పశువులకు కానీ, మనుషులకు కానీ ఎంతో దీవెనకరం. మరి రాయలసీమ ప్రాంతమైన ఈ ప్రాంతానికి వర్షం యొక్క అవసరత ఏంటో మీకు బాగా తెలుసు. నేను మీ పొలాలు పంటలు చూశాను. ఇక్కడ ఎక్కువగా ప్రత్తి పండిస్తున్నారు, ఎక్కువగా మిరప పండిస్తున్నారు. ఎక్కడా కూడా పెద్ద బోర్లు ఉన్నట్టు నేనేం చూడలేదు. చాలా వరకు మీకు వర్షాధారమైనటువంటి పంటలు ఇక్కడ పండుతున్నాయి. మరి ఇలాంటి పంటలు పండుతూ ఉన్నప్పుడు వర్షం ఎంత అవసరం అంటారు? వర్షం కురిసింది అనంటే రైతుకు సంతోషమా కాదా? వర్షం కురిసింది అనంటే ఇంట్లో కూర్చుంటాడా, పొలంలో ఉంటాడా? దీని అర్థం ఏమిటంటే వర్షాకాలం పనులు ప్రారంభమయ్యే కాలం, వర్షాకాలం పనులలోనే ఇన్వాల్వ్ అయిపోయే కాలం, వర్షాకాలం పొలములోనే ఉండేటువంటి కాలం. దీని ద్వారా ఏం అర్థమవుతుంది సంఘానికి, ఏం మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనంటే, ఈ రోజున చాలా వరకు ఆయన ఎవరిని లేచి నా దగ్గరకు రా అని పిలుస్తున్నాడంటే, చాలామంది వారి వారి సొంత పనుల్లో సొంత వర్క్ దట్ ఈస్ గాడ్స్ వర్క్. ఆయన ఈ భూమి మీద పనులు చేయటానికి, పరలోకపు పనులు చేయటానికి ఆయన దేవదూతలు పంపించడు. ఈ భూమి మీద సువార్త ప్రకటించడానికి ఆయన మిఖాయేల్ని, గబ్రియేల్ని పంపించడు. చెప్పండి, దేవుని రాజ్య సువార్త ఈ భూమి మీద పని చేయటానికి ఎవరిని పంపిస్తాడు? చెప్పాలి, ఎవరిని? మనల్నే. ఒక ఆయన చాలా చక్కగా వర్ణించాడు. ఆయన తన తలను ఇలా వాల్చాడట సిలువ మీద. ఒక భక్తుడు ఇలా వర్ణించాడు, ఆ తల ఎవరి మీద పెట్టాడంటే ప్రేమించే శిష్యుడి మీద పెట్టాడు. ప్రేమించే శిష్యుల మీద పెట్టాడు. తల వాల్చటం అంటే అర్థం ఏమిటంటే, అయ్యా ఇప్పుడు వరకు భారాలు మోసాను, ఇప్పటి నుంచి సువార్త భారాన్ని మీ భుజాల మీదకు తీసుకోండి అని తన తలను ఆయన వార్చాడు. ఆ 12 మందిని ఆయన పిలిచి వారిని అభిషేకించి, సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను. నేను లోకాన్ని జయించి ఉన్నాను, పాతాళాన్ని జయించి ఉన్నాను, మరణాన్ని జయించి ఉన్నాను. కమ్ అని వారిని ఆశీర్వదించాడు. ఆ 12 మంది నుండి ఈరోజు 250 దేశాలలో దేవుని సువార్త ప్రబలడానికి గల కారణం ఏమిటంటే, ఆ ప్రభు ఆయన తలభారాన్ని, రాజ్యభారాన్ని నా భుజం మీద వేశాడు. నేను మొయ్యగలిగింది, నేను లాగగలిగింది, నేను స్ప్రెడ్ చేయగలిగింది, నేను అందించగలిగింది నా కంఠంలో ఊపిరినంత వరకు నేను చెయ్యాలి అనే నిస్వార్థపరులైన బాధ్యత కలిగిన మిషనరీస్ కానీ, నిస్వార్థపరులైనటువంటి సేవకులు కానీ ఉండడాన్ని బట్టి ఈరోజు మీరందరూ వచ్చి ఈ విధంగా కూర్చున్నారు. అవునా కాదా? చెప్పండి ఒకసారి, అవునా కాదా? మరి ఎవడో చేసుకుంటాడులే అని చెప్పి మా వర్షాకాలంలో మా పొలం మేము దున్నుకోవాలి, మా వర్షాకాలంలో మా పంట మేము పండించుకోవాలి, మా వర్షాకాలంలో మా గొడవల్స్ మేము నింపుకోవాలని మీకోసమే మీరు బ్రతికితే దేవుని కొరకు ఎవరు బ్రతికే వాళ్ళు ఉన్నారు? కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అందరూ వారి వారి సొంత పనులు చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు పని చూసేవారు లేరు. అందరూ వారి వారి సొంత పనులు చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు పనిని చూసేవాళ్ళు లేరు. చచ్చిపోయే నన్ను నా ప్రభు బ్రతికించాడు. డాక్టర్స్ ఏ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పిన నా జీవితంలో క్రైస్తవులు వచ్చి ప్రార్థన చేస్తే, నా తండ్రి బ్రతికితే నా కొడుకుని నీ సేవకి ఇచ్చేస్తాను. అంటే ఆయనకి తెలిసింది అప్పుడు ఆర్సీఎం ఫాదర్స్ ఒక్కలే, పాస్టర్స్ ఎవరో తెలియదు ఆయనకి. ఆర్సీఎం ఫాదర్గా నేను ఇచ్చేస్తాను ప్రభువా, నువ్వు దేవుడు అయితే నా కొడుకును బ్రతికించని ప్రార్థన చేస్తే మరలా తిరిగి నాకు ప్రాణం పోశాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
నేను ఆయన ద్వారా ప్రాణాన్ని పొందుకొని నేను పెద్దవాడిని అయిన తర్వాత సంపాదిద్దామా, తిరిగి ప్రభు ప్రాణాన్ని లోకానికి పోద్దామా అని 18 సంవత్సరాల వయసులో ఈ రెండిటికి మధ్యలో తర్జన పడ్డాను. ఆ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను డైరెక్ట్గా దర్శించాడు. ఆయన ముఖాన్ని స్పష్టంగా చూశాను. ఒక రక్తపు చారని విధంగా నేను చూశాను. ఆయన నన్ను చూడడం, నేను కింద పడిపోయాను. ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆ రోజున నేను ప్రభువుకు లోబడ్డాను. దేవునికి స్తోత్రం. నా సంపాదన కోసం కాకుండా, నా కుటుంబం కోసం కాకుండా, నా 18వ ఏట నుంచి నా ప్రభువు కోసం ఈ రోజు వరకు నేను జీవిస్తూనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పి నేను లోనకి వెళ్తాను. ఈ 2వ రోజున మోక్ష మార్గోపదేశ సభల కొరకు వచ్చిన మీతో చెప్తున్నాను, ఇక వర్షాకాలం తీరిపోయింది. నీ కోసం పనిచేసుకునే కాలం తీరిపోయింది. నీ కోసం మాత్రమే కాదు, నీ పిల్లల కోసం మాత్రమే కాదు, నీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు లేచి నా దగ్గరకు రావాలి. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి నువ్వు స్వార్థపరంగా జీవించటం మర్చిపోయి అక్కడి నుంచి నువ్వు లేచి నువ్వు నా దగ్గరకు రావాలి. ఈరోజు మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం ఎట్లొచ్చిందో మీకు తెలుసా? ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరు సిద్ధం చేశారో తెలుసా? ఒక మెంటల్ భార్యతో 3 పిల్లలతో విలియం కేరీ, ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి కలకత్తాకి వచ్చేటప్పుడు ఆ మధ్య వాడ ప్రయాణంలోనే దాదాపు భారతదేశ భాషలన్నీ నేర్చుకున్నాడట. కలకత్తాలోకి అడుగుపెట్టి ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి రకరకాల భాషల్లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేసి వాటన్నిటినీ సిద్ధపరిచి ప్రింట్ వేయిద్దాం అనే టైంలో ఇల్లు తగలబడిపోయింది. ఒక ప్రక్కన ఇల్లు తగలబడిపోతుంటే ఆ మంటలు ఆర్పటానికి ఒక్కడిగా ప్రయత్నం చేస్తున్నాడు. సహకరించడానికి ఎవ్వరూ రావట్లేదు. ఎవరో వచ్చి ఇంకో పక్కన చెప్పాడట, అయ్యా మీ అబ్బాయి చచ్చిపోతున్నాడు, మీ ఆవిడ కేకలేస్తుంది. మీ ఆవిడ కాకలేస్తుందంటే చచ్చిపోయే కొడుకును కాపాడుకోవాలా, లేకపోతే కాలిపోయే ఇల్లు కాపాడుకోవాలా? సంవత్సరాల ప్రయాస ట్రాన్స్లేట్ చేసి అన్నిటి స్క్రిప్ట్ అంతా రెడీగా పెట్టాను అని చెప్పి ఇటు వెళ్ళలేక అటు వెళ్ళలేక గబగబా కొడుకు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి కొడుకు చచ్చిపోయాడు. భార్య జుట్టు పీకు చచ్చిపోయిన కొడుకును భుజాన్ని వేసుకొని ఒక పార ఒక పలుగు తీసుకుని ఆ పిల్లవాడిని గుంట తవ్వి పాతి పెడుతూ ఉంటే, కనీసం మేమున్నామయ్యా, మీ పిల్లోడు గుంట తవ్వడానికైనా సహకరిస్తామని వచ్చిన వాళ్ళు కూడా దగ్గర ఎవరూ లేరట. అయినా కొడుకుని గుంట తన చేతులతోనే తవ్వి చచ్చిపోయిన కొడుకును పాతిపెట్టి మరలా వచ్చి స్నానం చేసి మరలా దాని దగ్గరికి వెళ్ళాడు. మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక ఫోన్ వచ్చింది, నువ్వు త్వరగా ఇంగ్లాండ్ రావాలి. దేనికి? ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో వాళ్ళు అన్నారట, నువ్వు ఎంత నిర్లక్ష్యపరుడివి, ఎంత నిర్లక్ష్యపరుడువు నువ్వు, ఎంత జాగ్రత్త లేనోడివి. మేము ఇంత డబ్బు నీ కోసం పంపించి బైబిల్ తర్జుమా చేయాలని చెప్పి మేము ఇంత సహాయం నీకు చేస్తే మొత్తం కాల్చేస్తావా? ఈ రోజు నుండి $1 కూడా నీకు ఇవ్వబడదు. మా 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 యొక్క మిషన్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు డిస్మిస్ లెటర్ రాయడానికి అందరు అనుమతి కోరుతుంటే ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారంట, ఎస్, వీరికి మనం ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయొద్దు. ఇంత నిర్లక్ష్యమా, ఇంత డబ్బు? మరలా వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసి ఈరోజు ఈ తెలుగు భాషలో ఈ బైబిల్ గ్రంథం మన కళ్ళ ముందు ఉందంటే ఆ మహానుభావుడి యొక్క దయ. మీకు చప్పట్లు కూడా రావట్లేదా? ఏ చప్పట్లు కొట్టడానికి కూడా మీకు డబ్బులను ఖర్చు అవుతాయి అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విలాసవంతంగా బ్రతికే జీవితం ఇంగ్లాండ్లో వాళ్ళు ఎందుకు కష్టపడ్డారు, వాళ్ళు ఎందుకు చంపబడ్డారు, వాళ్ళు ఎందుకు బాధలు పొందారు? ఇక నా కోసం బ్రతికే రోజులు అయిపోయినాయి, నా ప్రభువు కోసం నేను బ్రతికే రోజులు వచ్చినాయి. నా భుజం మీద ఆయన తలవాల్చాడు. ఆయన బాధ్యత ఏమిటో నేను నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేను దీన్ని నెరవేర్తించాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల మందికి ఈ బైబిల్ అందుబాటులోకి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, వర్షాకాలం తీరిపోయింది. మీకోసం మీరు స్వార్థంతో బ్రతికే రోజులు, మీ పిల్లల కోసం మీరు స్వార్థంతో బ్రతికే రోజులు, మీ బిల్డింగుల కోసం, మీ కారుల కోసం, మీ విలాసాల కోసం, మీ పొలాల కోసం మీరు బ్రతికే కాలం ఇక చాలు. నేను వద్దంటలేదు, డూ ఇట్. కానీ ఇంకొక ప్రక్కన నీ దేవుని కోసం పని చేయాల్సింది నువ్వే, నీ ప్రభువు కోసం పని చేయాల్సింది నువ్వే. నువ్వు కాకపోతే దేవదూతలు దేవుడు పంపించుడు. ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు నేను ఆ పనిలోనికి రావాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఒకరోజు అన్నారు, ప్రభువా వీళ్ళందరూ భోజనం చేసి వచ్చేశారు. యేసయ్యని అడిగారు, ప్రభువా భోజనం చేసావా? అప్పుడు యేసయ్య అన్నాడు శిష్యులతో, తండ్రి చిత్తమును చేయడం నాకు ఆహారం పానీయమునై ఉంది. భోజనం పానీయం లేకపోతే శరీరం చచ్చిపోద్ది. తండ్రి చిత్తాన్ని చేయకపోతే నేను చచ్చిపోతా. ఆ తండ్రి చిత్తం అనేది నాకు ఎట్లుందో తెలుసా? భోజనంలాగా, 3 పూటలు తినే భోజనంలాగా, ప్రతి గంటకు తాగే నీళ్లలాగా ఉంది. నేను నా తండ్రి కోసం ఖచ్చితంగా జీవిస్తున్నాను అన్నాడు. అలాంటి ప్రభు నమ్మిన మనం స్వార్థపరుల్లాగా బ్రతుకుదామా? అలాంటి ప్రభువుని నమ్మిన మనం ఇలాంటి మేఘాన్ని, అంటే ఈ సాక్షార్థమైనటువంటి ఈ విశ్వాస వీరుల మేఘాన్ని చూస్తున్నటువంటి మనం స్వార్థపరులుగా బ్రతుకుదామా? ప్రభువు కోసం జీవిద్దామా? మరి ఇలాంటి సమయంలో కొంతమంది మనుషుల గురించి నేను చెప్పాలి. మీరు ప్రతి మంగళవారం ఆరాధనా ఛానల్లో 8 గంటలకు చూస్తున్న మన సజీవ స్వరం టీవీ కార్యక్రమం ఒక ప్రోగ్రాం, ప్రతి నెల ఒక ప్రోగ్రాంని స్పాన్సర్ చేసేది ఎవరో తెలుసా? ఒక రిటైర్డ్ తల్లి. ఆమె రిటైర్ అయిపోయింది. ఇప్పుడు రిటైర్ అయ్యి దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది. ఆమె పడి కాలు కూడా విరిగిపోయింది. ఆమె వాక్యాన్ని వినేది. ఆమె అంది, అయ్యా నా రిటైర్మెంట్ తర్వాత నా ప్రభువు కోసం నేను బ్రతకలేను అనుకుంటారు కదా, రిటైర్మెంట్ తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ని ఖచ్చితంగా నేను స్పాన్సర్ చేస్తానని ఇన్ని సంవత్సరాలు ఆమె చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. టీవీలో ఎవరికైనా తెలిసిన వారికి ఆమె కూడా అప్పుడప్పుడు జూమ్ మీటింగ్లో ఆమె జాయిన్ అవుతారు. నేను ఇంకొక దానికోసం చెప్పే మాట కాదు, మంచిని ఎప్పటికీ అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి నా వాక్యాన్ని విని రోషంగా ప్రభువు కోసం జీవించేటువంటి బిడ్డలు నాకు తోడుగా ఉన్నారు. ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళడానికి అలాంటి సహకారుల యొక్క సహకారం ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకోసం మీరు బ్రతకటం మాత్రమే కాకుండా మీ ప్రభువు కోసం మీరు బ్రతకటానికి ఎవరు నిర్ణయించుకుంటారో ఈ మీటింగ్ల యొక్క సార్థకత అప్పుడే జరుగుతుంది. ఇందాక మరి పొద్దున్న నేను మాట్లాడుతున్నప్పుడు తమ్ముడు మీ పేరేంటమ్మా? సిస్టర్ అనూష చెప్తున్నారు, మా మామగారు 13 వరకు నిర్వహించారు. ఇందాక సహోదరుడు కూడా చెప్పారు, 13 సభలు నిర్వహించారు, ఆయన చనిపోయారు, ఇక దాంతో ఆగిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాకు తోడుగా ఉంది. మా ప్రాంత ఆశీర్వాదం కోసం మేం కూడా, మా మామగారే కాదు, నా తండ్రి మాత్రమే కాదు, మేం కూడా బ్రతకాలనుకుంటున్నాం అనే ఆశే ఈ రోజున ఈ సభల్ని నిర్వహించేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటానో తెలుసా? మీకోసం బ్రతికేది, మీరు తింటారు, మీరు వెళ్ళిపోతారు. కానీ ప్రభువు కోసం మీకు చేసేది పరలోక రాజ్యంలో ప్రభువు
దాన్ని ఘనపరిచి, దాన్ని స్థిరపరిచి, బహుమానంగా శాశ్వత కాలం మన జీవితంలో ఉండేటట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రోజున వీరికిలాగా మీరు కూడా మీ ప్రాంత ఆశీర్వాదం కోసం, వీరికిలాగా మీరు కూడా మీ ప్రాంత దీవెన కోసం మీరు కూడా ప్రయాసపడాలని, మీరు ఏ విధంగా మీరు చేయగలరో ఆ విధంగా ప్రభు సువార్తని, ప్రభు పనిని ముందుకు తీసుకువెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను బలపరుస్తూ ఉన్నాను. రెండవ మాట చూద్దాం ఒకసారి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను, పావుర స్వరం మన దేశములో వినబడుచున్నది. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఈ మాటలు మీరు వినాలని మనవి చేస్తున్నాను. పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది. ఏమిటి పిట్టలు? ఎంతమందికి తెలుసు? మీకు ట్విట్టర్, వాట్సాప్ తెలుసు కదా? వాడుతున్నారా? వాట్సాప్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు, యూట్యూబ్ వాడుతున్నారు. ట్విట్టర్ ఎంతమంది వాడుతున్నారు? ట్విట్టర్ గుర్తేంటి చెప్పండి? ట్విట్టర్ గుర్తు ఒక పిట్ట. పిట్టలు ఏం చేస్తున్నాయంట? కోలాహలం చేస్తున్నాయంట. మీ యూట్యూబ్ కోలాహలం చేస్తుందా? మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఫస్ట్ వచ్చేది 3వ ప్రపంచ యుద్ధం. ఏమిటి? 3వ ప్రపంచ యుద్ధం. దాని కొద్దిగా పైకి స్క్రోల్ చేశారు, పుతిన్ అణుబాంబు వేసేయబోతున్నాడు అని ఇంకోడు. ఇది ఎందుకు బాంబులు గొడవని దాన్ని పక్కన పెట్టారు. మరలా తిరిగి ట్విట్టర్లోకి వెళ్ళారు, దాంట్లో ఇవే వార్తలు. మళ్ళీ దాని తర్వాత ఫేస్బుక్లోకి వెళ్ళారు, ఇవే వార్తలు. ప్రపంచం ఏం మాట్లాడుతుంది? మీడియా ఏం చెప్తుంది? న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి? పేపర్లు ఏం ప్రకటిస్తున్నాయి? ఈ రోజున పిట్టల్లాగా కోలాహలంగా మాటలేమిటి, సందేశాలేమిటి, విషయాలేమిటి? ప్రపంచం ఎటుపోతుంది? మీకు అర్థమవుతుంది కదా? ఈ రోజున ఇజ్రాయేల్తో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం పతాక స్థాయికి చేరే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆందోళన పడేది ఏమిటంటే రష్యా అండ్ యుక్రెయిన్ యొక్క వార్ ఇంకా పీక్ స్థాయికి వెళ్ళబోతూ ఉంది. రష్యాకి వ్యతిరేకంగా స్వీడన్ అండ్ నార్వే అండ్ ఫిన్లాండ్ దేశాలు అవి లేపబోతున్నాయి. అవి సైలెంట్ కంట్రీస్. అవి ఆ దేశాలు ఇప్పుడు వార్షిప్స్ను కొనుక్కొని అవి కూడా యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాయి. అమెరికా ఆల్రెడీ లైన్లో ఉంది, సోవియట్ యూనియన్ ఆల్రెడీ లైన్లో ఉంది, తర్వాత ముస్లిం కంట్రీస్ ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. ఈ రకంగా అన్నీ కానీ అంటుకున్నాయంటే ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. 2వ ప్రపంచ యుద్ధం దేంతో ఆగిందంటే ఒక్క అణుబాంబుతో ఆగింది. ఒక చిన్నపాటి అణుబాంబుని హిరోషిమా నాగసాకి మీద, జపాన్ మీద వేసినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం గాని వచ్చిందంటే ఆ రోజున చిన్న బాంబు ఈ రోజున భూమిని 10 సార్లు పేల్చేటువంటి బాంబులు ఇప్పుడు ఉన్నాయి. ఈ భూగోళాన్ని 10 సార్లు పేర్చగలిగినటువంటి శక్తివంతమైన బాంబులు ఈ రోజున అందరి దగ్గర ఉన్నాయి. ఈసారి 3వ ప్రపంచ యుద్ధం కానీ వచ్చిందంటే ఇక దాన్ని చూడటానికి కూడా ఎవడ ఉండడు, నేను గెలిచానని చెప్పుకోవడానికి కూడా ఎవడ ఉండడు. ఈ వార్తలు చెప్పేది ఏంటి? పిట్టలు. ఈ వార్తలు చెప్పేది ఏమిటి? మీడియా. ఈ వార్తలు మీకు టీవీ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, మీరు అందరూ కూడా ఇదే సందేశాలు ప్రపంచం అంతా కూడా కూస్తుంది. యాంటై క్రైస్ట్, మొన్న ఇజ్రాయెల్ చెప్పింది, అంత్యక్రీస్తు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు, మాకు మెస్సయ్య వచ్చేసాడు అని వాళ్ళు చెప్పారు. మన సెప్టెంబర్ 27 వాళ్ళు ఎవరో వాళ్ళ దేశంలో ఒక మెస్సయ్య వచ్చాడని, ఆయన యొక్క అడుగుజాడలను, అది రహస్యంగా జరుగుతుంది. దాని మర్మం ఏంటి అర్థం కావట్లేదు. ఇంకా మనకు వాక్యం స్పష్టంగా ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయేలు ప్రాంతంలో 3వ మందిరం కట్టబడద్ది. ఈ ఫైట్ అంతా దేనికోసం అంటే మందిరం కట్టడం కోసం. మందిరం కట్టబడింది అని అంటే మందిరములో బలి అర్పిస్తారు. ఆ బలి అర్పించేటప్పుడు అంత్యక్రీస్తు, యాంటై క్రైస్ట్ చివరి సంవత్సరం అంటే 7వ సంవత్సరంలో తీసుకొని వెళ్ళి ఒక పందిని బలిస్తాడు.
ఆ పందిని బలించినప్పుడు అప్పుడు వారు అర్థం చేసుకుంటారు, ఇతడు యూదులకు మెస్సయ్య కాదు, వీడు అంత్యక్రీస్తు అని చెప్పి వాడి మీద తిరుగుబడతాడు. అప్పుడు సర్వ ప్రపంచం అంత్యక్రీస్తు పరిపాలనలో ఉంటుంది. కాబట్టి అంత్యక్రీస్తు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తాడు. ఇజ్రాయేలు సమూల నాశనం చేయటానికి ఆ ఇజ్రాయేల్ మీద వెపన్స్ను పెట్టినప్పుడు అప్పుడు ఇజ్రాయేలీలు ఏడుస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ఏ ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై పైకి వెళ్ళాడో అదే ఒలీవల కొండ మీదకి మరలా తిరిగి అడుగు పెడతాడు. నోటి ఊపిరితో అప్పుడు ఆయన యుద్ధం చేస్తాడు. ఆగండి, ఇప్పుడు ఈ సంఘటన జరగడానికి యూదులు ఈ స్థలాన్ని, టెంపుల్ మౌంట్ అనేటువంటి స్థలాన్ని, 3.5 ఎకరాల స్థలాన్ని వశపరుచుకోవడం వీళ్ళకి పెద్ద విశేషం కాదు. మందిరాన్ని కట్టడానికి అన్ని సౌకర్యాలు విదిన్ డేస్లో, రోజుల్లో మందిరాన్ని కట్టే సౌకర్యం వాళ్ళ దగ్గర ఉంది. అయితే కొన్ని లీగాలిటీస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ మందిరంలో లేవీయుడెవడు, యాజకుడెవడు, ప్రధాన యాజకుడెవడు అనేటువంటి విషయాలు ఆ యొక్క మత సంబంధులు చూసుకుంటూ ఉన్నారు. దీని అంతటి బట్టి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ యొక్క పరిస్థితి జరిగే ముందే సంఘం ఎత్తబడిపోవాలి. మీరు జాగ్రత్తగా వినండి. అంత్యక్రీస్తు పరిపాలన భూమి మీదకి రాబోయే ముందే సంఘం ఏమవ్వాలి? ఎత్తబడిపోవాలి. 7 సంవత్సరాలు సంఘానికి మహావిందు పరలోకంలో మధ్యాకాశంలో జరుగుతుంది. 7 సంవత్సరాల శ్రమ ఉంటుంది. 7 సంవత్సరాల ముగింపులో వీడు అంత్యక్రీస్తు ఈ బలి అర్పిస్తాడు. ఎంత దగ్గరగా ఉన్నాం అనేది మీతో చెప్తున్నా. ఇజ్రాయేల్ ఒకవేళ దాన్ని ఆక్యుపై చేసుకోవడం కానీ, మందిరం కట్టడం కానీ రోజుల్లో జరిగిపోద్ది. ఈ రోజుల్లో జరిగిపోయే ముందు అంత్యక్రీస్తు ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉన్నాడు. వాడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు ఆల్రెడీ. ప్రపంచం మొత్తాన్ని తన అదుపులోకి తీసుకోవడానికి కొన్ని అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కరోనా టైంలో మనం చూసాం, ప్రపంచం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చేసింది. ప్రపంచం మొత్తం లైన్లోకి తీసుకోవడం పెద్ద విశేషమేమి కాదు. ఈ రకంగా జరిగితే యేసుక్రీస్తు రాకడ దానికి ముందే వచ్చేయాలి. మరి యేసు రాకడ ఎంత దగ్గరగా ఉంది, ఎంత సమీపంగా ఉంది, నువ్వు నేను సిద్ధపడి ఉండడం ఎంత అవసరం అనేది ఈరోజు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చేసింది. మీడియా కోడై కూస్తున్న కాలం వచ్చేసింది. యుద్ధాలను గూర్చి, యుద్ధ తంత్రాలను గూర్చి మాట్లాడే కాలం వచ్చేసింది. ఆల్రెడీ కళ్ళతో సినిమా చూడడానికి, ఆ సినిమా లాగా చూడడానికి కాదు ఇది, నువ్వు గ్రహించటానికి దేవుడు చెప్పిన మాటలేవి. నువ్వు వివేకంతో నీ రక్షణని జాగ్రత్తగా కాపాడుకొని ప్రభువా త్వరగా రమ్ము అని చెప్పి ప్రభువుని పిలవడానికి నీతో చెప్పిన మాటలేవి. కాబట్టి క్రైస్తవులు, దేవుని పిల్లలు లోకాన్ని, న్యూస్ పేపర్స్ని, టెలివిజన్ ఛానల్స్ని చూస్తున్నప్పుడు మన రక్షణ, మన రాకడ ఎంత దగ్గరగా ఉంది అనే విషయాన్ని మనం పసిగట్టాలని తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. నాకు ఇంకా స్వస్థత రాలేదు, నేను ఇంకా దీవించబడలేదు, నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళైన కూతురికి ఇంకా పిల్లోడు పుట్టలేదు. కాదు కాదు కాదు, ముందు వాళ్ళకి రక్షణ చెప్పు. బైబిల్లో ఒక మాట ఉంది, పెళ్ళి కాని వాళ్ళంట, గొడ్రాళ్ళంట, పిల్లలు కన్న వాళ్ళు చెప్తారట, అమ్మా గొడ్రాలా నువ్వు చాలా ధనిరాలు అమ్మా, నేను కన్న పిల్లల యొక్క బాధని, వాళ్ళు అనుభవిస్తున్న క్షేమాన్ని నా కళ్ళతో నేను చూడలేకపోతున్నానమ్మని ఏడుస్తారట. విడవబడే వారికి ఉండేటువంటి బాధలవి. నువ్వు ఈరోజు ఏడవలసింది నా రోగం బాగైందా లేకపోతే నాకు డబ్బులు వచ్చినాయా కాదు, నువ్వు ఓడాల్సింది నేను చస్తే, నా ప్రభువు వస్తే నేను ఎత్తబడతానా, ప్రభువు దగ్గరికి వెళతానా లేదా అనే కాన్షియస్నెస్ ప్రతి ఒక్కరికి మనలో ఉండాలి. ఈ మధ్య రక్షణ గురించి మాట్లాడేవాళ్ళు, రాకడ గురించి మాట్లాడేవాళ్ళు, ప్రభు దగ్గరకు పోకడ గురించి మాట్లాడే సందేశాలే లోకంలో తగ్గిపోతున్నాయి. అంతా ఉద్రేకం ఉద్రేకం ఉద్రేకం, స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవి మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనుషులకు కావాల్సింది ఇయే. తగలేసుకుని చేస్తారా ఆస్తి? ఎన్ని స్వస్థతలు ఉన్నా లెగుస్తారా మీరు పైకి? ఎన్ని దీవెనలు ఉన్నా మీరు లెగుస్తారా పైకి? రక్షణ ఉంటేనే. ఆ రక్షణలో కూడా మీరు ప్రభు కోసం ఎదురు చూస్తే మాత్రమే మీరు ఎత్తబడతారు. నేను స్వస్థతకు వ్యతిరేకిని కాదు, లేకపోతే దీవెనలకు వ్యతిరేక, అన్ని మనకు కావాలి. వీటన్నిటితో పాటు ప్రభువా త్వరగా రా,
అని మీరు చెప్పగలగాలి. మారనాథా అంటే ప్రభువా త్వరగా రమ్ము అని చెప్పి మీరు చెప్పగలిగే విశ్వాసం ప్రతి రాత్రి మీరు ఆ మాట చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరమగీతంలో భక్తుడు సొలొమోను మాట్లాడుతున్నాడు, ప్రియుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చిందమ్మా, నువ్వు త్వరగా అక్కడి నుంచి లేచి అక్కడి నుంచి రావాలి. థర్డ్, మన దేశంలో ఏం వినబడుతుందంట? పావుర స్వరం. అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి ఒకసారి. మన దేశంలో పావుర స్వరము వినబడుచున్నది. హల్లెలూయా. ఏమిటది? ఏమిటి ఈ మాట యొక్క అర్థం? పావురం దేనికి గుర్తు చెప్పండి ఒకసారి. పావురం దేనికి గుర్తు? యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మీదకి వచ్చింది ఏంటి? పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకి వచ్చారు. పావురం దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. మన దేశంలో ఏ వినబడుతుందంట? పావుర స్వరం అంటే ఎవరి స్వరం? మన దేశములో పరిశుద్ధాత్ముని స్వరం వినబడుతుంది. మన ఎమ్మిగనూరులో మోక్ష మార్గోపదేశ సభల ద్వారా పావుర స్వరం, పరిశుద్ధాత్మ స్వరం సిద్ధపరచబడు అని నాతో మాట్లాడుతుంది. పిట్టల కోలాహలాన్ని చూడు, న్యూస్ ఛానల్స్ యొక్క న్యూస్ను చూడు అని సందేశాలను తెలియచేస్తుంది. ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది, వచ్చువాడు ఆలస్యం చేయక వస్తున్నాడు అని చెప్పి పరిశుద్ధాత్ముని స్వరం మన దేశంలో ఈ 2వ రోజున ఏం చేస్తుంది? వినబడుతుంది. 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 ఈ మాట ప్రతి ఒక్కరికి మీకు అర్థం కావాలి. ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే, తన ప్రియురాలకి, అమ్మా సుఖాన్ని ఇచ్చాను, భోగాన్ని ఇచ్చాను, ప్యాలెస్లు ఇచ్చాను, నీ స్థితి మార్చేశాను, నీ పరిస్థితి మార్చేశాను, తిండికి అలమటించేదానివి, సమృద్ధి అయిన తిండి ఈ రోజున తాటాకింట్లో ఉండేదానివి ప్యాలెస్లోకి తీసుకొచ్చాను, మట్టితో ఉండేదానివి ఈ రోజున పెర్ఫ్యూములతో నేను నింపాను, ఎక్కడో కంపల్లో తిరిగేదానివి ఈ రోజున కార్పెట్స్ మీద తిరుగుతూ ఉన్నావు, నువ్వు ఇంత దీవెన నీకు ఇచ్చాను. తర్వాత ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక చలికాలం గడిచిపోయింది, నీకోసం పని చేసుకునే వర్షాకాలం గడిచిపోయింది, పిట్టల కోలాహలాన్ని ఒక్కసారి నువ్వు విని పావుర స్వరం మన దేశంలో వినబడుతుంది అనే గ్రహింపుకు నువ్వు రావాలి. చెప్పండి, పావుర స్వరం మన దేశంలో వినబడుతుందా? చెప్పాలి. పావుర స్వరం అంటే ఏంటి? పరిశుద్ధాత్మని స్వరం. పరిశుద్ధాత్మ స్వరం ఏం మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మని స్వరం ఏం మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ముందు 6 నెలలకు ముందు ఒక వ్యక్తి పుట్టాడు. ఎవరైనా? బాప్టిజం ఇచ్చు యోహాను. ఆయన మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ 400 సంవత్సరాలు ఏమన్నారంటే డార్క్ పీరియడ్ అన్నారు. ఏ పీరియడ్? జాగ్రత్తగా, డార్క్ పీరియడ్ అంటే చీకటి కాలం అన్నారు. చీకటి కాలం అని ఎందుకు అన్నారంటే, వెలుగుతో కూడినటువంటి వాక్కు ఆ 400 సంవత్సరాలలో లేదు. పరిశుద్ధాత్మ యొక్క స్వరం, ప్రవక్త యొక్క స్వరం, దైవజనుని యొక్క స్వరం ఎక్కడా కూడా వినిపించబట్టలేదు. రాజ్యాలు, రాజులు, అధికారాలు, దొమ్మిడీలు, విజయాలు, చంపేయటాలు, ఆక్యుపై చేసుకోవటాలు, ఇవే తప్ప ఎక్కడా కూడా ఆత్మస్వరం వినబడలేదు. అరణ్యములో ఒక శబ్దం. ఏమిటట? అరణ్యములో ఒక శబ్దం. 400 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఇప్పుడు ఒక శబ్దం వినబడుతుంది. హూ ఇస్ దట్ సౌండ్? ఎవరా శబ్దం? ఏమిటా శబ్దం? ఆయనే ఏలియా ఆత్మ కలిగిన వాడై అడవిలో పెంచబడుతూ
మిడతలు తింటూ తేనె తాగుతూ మనుషులతో తిరగకుండా మనుషులలో జరుగుతున్నటువంటి అక్రమాలని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఒకరోజు బయటకు వచ్చాడు. యోర్దాను నది దగ్గరకు వచ్చి ఆయన మనుషులతో మాట్లాడాడు, రాజులతో మాట్లాడాడు, అధికారులతో మాట్లాడాడు, ప్రజలతో మాట్లాడాడు, ఉద్యోగస్తులతో మాట్లాడాడు. ప్రతి జాతి వాళ్ళతో ఆయన నిరాటంకంగా నిర్మోహమాటంగా వాళ్ళు చేస్తున్న తప్పులను గురించి ఆయన ఖండించినప్పుడు, పరిశుద్ధాత్మ స్వరంతో ఆయన మాట్లాడినప్పుడు, అభిషేకంతో మాట్లాడినప్పుడు ప్రజలు పశ్చాత్తాప్తులై ఆ యోర్దాను నదిలో పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు ఏం తీసుకున్నారంట? బాప్తీసాలు తీసుకున్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని స్వరం లేనటువంటి ఊరు చీకటితో నిండిన ఊరు. దేవుని స్వరం లేని జీవితం, దేవుని మాట నీ జీవితంలో లేకపోతే, ప్రభు స్వరం నువ్వు వినలేకపోతే, ఆత్మదేవుడు నీలో మాట్లాడకపోతే నీ జీవితం కూడా చీకటి జీవితమే. నీ జీవితం కూడా చీకటి జీవితమే. ఆ 400 సంవత్సరాలు ఎందుకు డార్క్ పీరియడ్, చీకటి రోజులు అని చెప్పన్నారో తెలుసా? పరిశుద్ధాత్మ మాట్లాడలేదు. ఈ రోజున కూడా మన దేశంలో పావుర స్వరం, పరిశుద్ధాత్మ స్వరం వినబడుతుంది అని అంటే నిజంగా మన ఊరిలోకి వెలుగొచ్చింది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ని వెలుగు రేఖలేక యోహాను వచ్చి ఛేదించి నిజమైన వెలుగు అయ్యున్న యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చాడు. ఆ లోక రక్షకుడని యేసుక్రీస్తు ఆ యొక్క బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఆయన వెలుగుగా ఆయన విరజిమ్ముతూ ఉన్నాడు. యెరూషలేములో ప్రారంభమైన ఆ మంట ఈరోజు యెరూషలేము నుంచి బూదిగంతముల వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనందరినీ చెప్పండి వెలిగించిందా లేదా? ప్రైజ్ లార్డ్. మనందరినీ ఈ రోజు నా వెలుగు వెలిగించింది. ఆ వెలుగు మనలో ఉంది కాబట్టి, ఆ మంట మనలో ఉంది కాబట్టి మనం వెలుగుతున్నాం కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ స్వరం మనలో ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని స్వరం మీరు వింటున్నారా? ప్రభు మీతో మాట్లాడిన అనుభవాలు మీకున్నాయా? బైబిల్ తెరిచినప్పుడు బైబిల్ చదవాలి కాబట్టి చదువుతున్నారా? సాటిస్ఫాక్షన్ కోసం చదువుతున్నారా? ప్రభువు నాతో మాట్లాడాలి అని చదువుతున్నారా? వాక్యాన్ని మీరు విన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడాలని వాక్యాన్ని మీరు వింటున్నారా? లేక ఏం చెప్తారో విందాం, ఏ జోకులు వేస్తారో విందాం, ఏ సందేశం చెప్తారో తప్పులు పట్టుకుందాం అన్నట్టుగా ఒకవేళ మీరు ఉన్నారా? నేను అంటున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ డార్క్నెస్. దేవుని స్వరం నువ్వు వినకపోతే నువ్వు చీకటిలో ఉన్నావు, నువ్వు చీకటి సంబంధివి. చీకటి సంబంధులు వెలుపటి చీకటిలోనికి తోసివేయబడతారు. పావుర స్వరం మన దేశంలో వినబడుతుంది. నేను అంటున్నాను, పావుర స్వరం పాము స్వరం కాదు. ఏ స్వరం? పాము స్వరం కాదు. పాము స్వరం నిన్ను పతనం చేస్తుంది, పావుర స్వరం నిన్ను బ్రతికిస్తుంది. పాము స్వరం నీ స్థితి స్థానం నుంచి నిన్ను పడగొడుతుంది, పావుర స్థానం స్థితిగతులను ఎక్కిస్తుంది. పాము స్వరం నీ తండ్రి అయిన దేవునికి నిన్ను దూరం చేస్తుంది, పావుర స్వరం నీ దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. పాము స్వరం నిన్ను నీ ఆత్మీయత నుంచి బయటికి గెంటేస్తుంది, పావుర స్వరం నిన్ను ప్రభు స్వరాన్ని వినే, ప్రభు రాజ్యములో ఆయనతో పాటు కూర్చుండే భోజనం చేసే భాగ్యం నీకు అనుగ్రహిస్తుంది. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ డిఫరెన్స్ని నేను మీకు కరెక్ట్గా అందించి ఈ 2వ రోజు సందేశాన్ని నేను ముగిస్తాను. మీరు ఏ స్వరాన్ని వింటున్నారు? మీరు ఏ స్వరాన్ని వింటున్నారో మీ స్వరమే
మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఫర్ 90 ఇయర్స్ 90 సంవత్సరాలు అవ్వ ఆదాం ప్రతి సాయంత్రం ఎవరి స్వరం విన్నారు చెప్పాలి? ప్రతి సాయంత్రం తండ్రి వస్తున్నాడు అని అంటే బహు ఆసక్తితో గేటు దగ్గరే నుంచునేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చొని ఆయన సంభాషించేవాళ్ళు, వాళ్ళతో ఆయన పరలోకపు విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. 90 సంవత్సరాల తర్వాత ఆయన వీళ్ళు పావుర స్వరమేదో పాము స్వరమేదో దేవుడేమిటో దయ్యమేమిటో ఎరిగిన తర్వాత తెలుసుకున్న దాన్ని నిర్ధారించుకోవటం కోసం డోరు తెరిచాడు. ఆ డోరు ఎవరి కోసం? సాతాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు దేవుడు ఆ సాతాను రానివ్వాలి? అసలు దేవుడే దానికి పర్మిషన్ ఇచ్చాడు కదా. ఒకవేళ దేవుడే పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా. చిన్న లాజిక్ చెప్తా. మీ ఫస్ట్ క్లాస్ కూతురు 2వ క్లాస్కి వెళ్ళాలి. మీ ఫస్ట్ క్లాస్ కూతురు ఎక్కడికి వెళ్ళాలి? 2nd క్లాస్కి వెళ్ళాలి, 2nd గ్రేడ్కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఏం చేస్తే వెళ్తుంది? ఎగ్జామ్ రాస్తే వెళ్తుంది. 9 నెలలు స్కూల్లో చదివిందని చెప్పి 2వ క్లాస్కి పంపించేస్తారా ఎగ్జామ్ రాయకుండా? మా అబ్బాయి 9 వరకు చదివాడు, 10వ క్లాస్ ఈజీగా మళ్ళీ ప్రమోట్ చేసేస్తారా? ఎగ్జామ్ లేకపోతే ప్రమోషన్ లేదు. నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ ప్రేమ ఏమిటో నిరూపించబడకుండా నీకు హోదా లేదు. నా మాట్లాడుతూ అవుతున్నాయా? ఎందుకు సాతాన్ని అలౌ చేశాడు? ఎందుకు సర్పాన్ని అలౌ చేశాడు? ఎందుకు ఏదైనాలోకి పంపించాడు? రే ఆదాం, అవ్వా, 90 సంవత్సరాలు నా మాటలు విన్నారు, నన్ను చూశారు, నన్ను గూర్చి ప్రతిరోజు పొగిడేవాళ్ళు. ఒక్క ఫ్రూట్ చేస్తే బాగుండేది ప్రభు, ఇన్ని ఫ్రూట్సా ప్రభు, దీని ఫ్లేవర్ వేరు, దాని ఫ్లేవర్ వేరు, దీని ఫ్లేవర్ వేరని ప్రభు, ఈ ఫ్లేవర్ని బట్టి స్తోత్రం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పావు కదా. మరి ఇప్పుడు నేనేంటో నిర్ధారించుకున్నావు కాబట్టి నా మీద నీకెంత నమ్మకం ఉందో నీకు ఎగ్జామ్ పెట్టి మార్కులు వస్తేనే నువ్వు ప్రమోట్ అవుతావు, లేకపోతే అందుకు తీశాడు. మీ భక్తి జీవితంలో కూడా ఛాలెంజెస్ వచ్చేది, శోధనలు వచ్చేది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, నష్టపరచడానికి కాదు, కష్టాల్లోకి తీసుకెళ్ళటానికి కాదు. నీ భక్తి జీవితంలో నిన్ను ప్రమోట్ చేసి నీ లెవెల్ మార్చడానికి, నీ స్టేటస్ మార్చడానికి, నీ హోదా మార్చడానికి పరీక్షలు వస్తాయి. మాట్లాడుతూ అవుతున్నాయా? పరిశుద్ధాత్మను పొందిన రోజు నుంచి నా జీవితంలో పరీక్షలు మొదలైనాయి. నేను బెంగళూరులో చదువుకుంటున్న స్టూడెంట్గా పరిశుద్ధాత్మను పొందాను. ఫస్ట్ చంద్రమోహన్ రాజు మీ నాన్నకి, నాన్న డబ్బులు పంపించు అని లెటర్ రాయకూడదు, నేనిస్తే తినాలి, నేనిస్తే ఫీజు కట్టుకోవాలి, లేకపోతే నన్నే అడగాలి కానీ ఏ నరమానవుని నువ్వు అడగకూడదు అన్నాడు. కాలేజీకి వెళ్తే పేరెంట్స్ సహాయం చేస్తారండి, లేకపోతే ఎవరు సహాయం చేస్తారు? పేరెంట్సే కదా. మా అమ్మ మా నాన్న ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు డబ్బులు కట్టడానికి వాళ్ళకి ప్రాబ్లం, కానీ నాకు చెప్పాడు నువ్వు నా మీదే ఆధారపడాలి. ఒకరోజు ఆకలి, భోజనం లేదు, దేవుడు ఇస్తాడు, ఇవ్వకేం చేస్తాడులే అని చెప్పి ఇంట్లోంచి బయటకు, రూమ్లోంచి బయటకు వచ్చేసి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచున్నా. ఒక అమ్మాయి వెళ్తూ నన్ను కలిసి హాయ్ రాజ్ అంది. హాయ్ సిస్టర్ అన్నా. ఒకవేళ ఈ అమ్మాయితో అనిపిస్తాడేమో దేవుడు అనుకున్నా. హాయ్ అని చెప్పి బాయ్ అందాం. సరే వెళ్ళి అక్కడ అరటికాయలు గెల ఉంటే అరటికాయలు గెల ముందు నుంచున్నా. ఆకలి, విపరీతమైన ఆకలి, యంగ్ ఏజ్. నిన్ను పరీక్షించేది అన్నం పెట్టలేక కాదు, నువ్వు నేను ఎంతసేపు నిలబడతామో చూడటానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇట్లాంటి పరీక్షలతో నా జీవితం స్టార్ట్ అయింది. హిందూపూర్లో బ్యాచులర్గా ఉన్నాను, అప్పుడు సువార్త ప్రకటిస్తున్నాను. ప్రభు చెప్పారు ఒకసారి డబ్బులు ఎంతో నేను చూడన్నారు.
9.5 అర్ధ రూపాయలు కలిపి 9.5 ఉన్నాయి నా దగ్గర. రేపు ఒక పాస్టర్ గారు వస్తారు, ఆ పాస్టర్ గారికి 9.5 డబ్బులు ఇచ్చేసే అన్నారు. సరే ప్రభు. సరే, నెక్స్ట్ డే వచ్చాడు ఆయన. నేను ఆ 9.5తో వెళ్ళి 2 ఇడ్లీలు 4 ఇడ్లీలు తిందాం అనుకున్నాను నేను. సరే ఇచ్చేయమన్నాడు కాబట్టి ఇచ్చేద్దాం, ఇక మనం ఏం చేస్తాం ఇంకా. సరే ఆయన వచ్చాడు, 11ంటికి వచ్చాడు పాస్టర్ గారు. దయచేసి ఏమనుకోవద్దు బ్రదర్, ఈయన ఉండేది ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నాడు, చిల్లర డబ్బులు ఇస్తున్నాడని చెప్పి అడుక్కునేవాడిని అనుకుంటావేమో. దయచేసి తక్కువగా ఇవ్వడం అనేది నా మనసులో లేదు, నాకున్నది ఇది. దయచేసి ఏమనుకోవద్దు, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అని ఆ 9.5 చిల్లర ఆయనకి ఇచ్చాను. పాపం ఆయన తీసుకోవడానికి కూడా సిగ్గుపడ్డాడు. చిల్లర ఎప్పుడు మీరు చిల్లర డబ్బులు దేవుడికి ఇవ్వకండి, మీరు చిల్లర అయిపోతారు. మీరెప్పుడు రాయల్గానే ఉండాలి, ఎప్పుడు రాయల్. నా జీవితంలో నేను నేర్చుకున్నది, బెస్ట్ నోట్ దేవునికి ఇచ్చేవాడిని నేను. బెస్ట్ నోట్. నేను 7వ క్లాస్ దగ్గర నుంచి మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని నేను ఆఫరింగ్ అయ్యేలా. 7th క్లాస్ నాకు నా కాళ్ళకు బలం వచ్చిన దగ్గర నుంచి కష్టపడి పనిచేసి ఆ ఆదివారం ఎంత వస్తుందో తీసుకెళ్ళి దర్జాగా కానికేసేవాడు. ఇది నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న దేవుని దగ్గర. ఏం పని చేయటం, మా ఇంటి వాళ్ళు తెలిస్తే తిడతారు, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మీకేమైనా బజార్ వెళ్ళి ఏమన్నా మటన్ తేవాలా, లేకపోతే సరుకులు తేవాలా, కూరగాయలు తేవాలా అంటే వాళ్ళు ఓకే వెళ్ళరాజు అనేవాళ్ళు. వాళ్ళ సైకిల్ తీసుకునేవాడిని, వాళ్ళు వెళ్ళొచ్చినందుకు పావలా ఇచ్చేవాళ్ళు. ఈ వారం అంతా మనం పావలాలు సంపాదించడం, పావలాలన్నిటిని ఆ కొట్టోడికి ఇచ్చేసి 5 రూపాయలో లేకపోతే ఎంత వస్తే అంత ఆ నోటు తీసుకోవటం, దర్జాగా నోట్ వేయటం. పైసలా అవన్నీ నా దేవుడు కొలిచాడంటాను నేను. కొలతలు నా దేవుడు అవన్నీ కొలిచాడు. ఈరోజు నా చేతుల్లోకి ఎంత కావాలంటే అంత నా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తే వచ్చి తీరదంతే. కారణం, నువ్వు చేసింది ఆయన చూస్తాడు. హల్లెలూయా. మా చిల్లర ఇచ్చేటప్పుడు బాధపడి ఇచ్చాను ఆయనకి, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కరెక్ట్. సరే ఇక డబ్బులే, ఏమి తిండి లేదు కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ అనుకున్నాను. గ్లాస్ నీళ్లు తాగాను, మోకాళ్ళు వేసి కూర్చున్నాను. ఒక బ్రదర్ వచ్చాడు, రవీందర్ రెడ్డి అని. తమ్ముడు ఆకలేస్తుంది, కొద్ది భోజనం పెట్టు అన్నాడు. అది కరెక్ట్గా 1 o'clock. అన్నా ఏమనుకోవద్దు, బియ్యం లేవు అన్న. ఊరుకో అని గబగబా వెళ్ళి ఆ మూటలో చూశాడు, అది ఖాళీ మూట. నిజంగా ఏం తినలేదా అన్నాడు. ఏమి తినలేదు, నిన్న మధ్యాహ్నం తిన్నా, ఇప్పుడు వరకు ఏం తినలా. అంటే నాకు డబ్బు లేక కాదు, మా అమ్మకు ఒక మాట చెప్తే 2 బస్తాలు బియ్యం తెచ్చి పడేస్తారు. నేను కష్టపడే విషయాలు నా తండ్రికి చెప్తే నన్ను పస్తుండనియ్యరు. చెప్పకూడదు నువ్వు, నేను నేర్చుకోవాలి. నా తండ్రి మీద ఆధారపడటం ఏంటో నేను నేర్చుకోవాలి. నన్ను బాధ పెట్టడానికి కాదు, నా విశ్వాసాన్ని స్థిరపరచటానికి. హల్లెలూయా. ఆయన కారెక్కు అన్నాడు, కారెక్కించుకున్నాడు, మార్కెట్కి తీసుకెళ్ళాడు. 1 రోజులకు సరిపోయే సరుకులు తీసుకున్నాడు. ఎన్ని 1 రోజులకు సరిపోయే సరుకులు, బియ్యం, కేజీ మటన్ తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాం. నేను ఇచ్చింది ఎంత మర్చిపోయారా? 9.5. వచ్చింది ఎంత? 1 రోజుల సరుకులు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి గుండెల్లో పడింది, ఇతడు నిజాయితీపరుడు, డబ్బు కోసం కక్కుర్తు పడేవాడు కాదు. నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా, నేను ఫుల్ టైంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు వద్దు అన్నా, నీ దగ్గర తీసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు అని నాకు, నేనెళ్ళి ఆయనకి చెప్పేంత వరకు 3,000 రూపాయలు ఆయన నాకు ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేనేమంటాను తెలుసా, నేను చిన్నప్పటి నుంచి సమృద్ధిగా తిని పెరిగాను. ఏ డిఫరెంట్ టేస్ట్లు నేను తిన్నాను. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పరీక్షాకాలం, ఆ పరీక్షాకాలంలో నిలబడ్డాను కాబట్టే ఈ రోజున ఎంతమంది పరీక్షల్లోనైనా సమాధానం చెప్పగలిగిన, సహకరించగలిగిన, ఏ కార్యాన్నైనా విశ్వాసంతో అవలీలగా చూడగలిగిన విశ్వాస దృఢత్వాన్ని దేవుడు నాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మీరు శోధించబడినప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీ విశ్వాసాన్ని పరీక్షించి
మీకు విజయాన్ని ఇచ్చి మీ విజయం ఒక చరిత్రగా మార్చడానికి. హల్లెలూయా. అవ్వ ఆదం పాము స్వరాన్ని విన్నారు, పావుర స్వరాన్ని 90 సంవత్సరాలు విన్నారు, పాము స్వరాన్ని కొద్ది రోజులు విన్నారు. నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. చెప్పండి, ఏ స్వరం పనిచేసింది? పావుర స్వరం 90 సంవత్సరాలు చెప్పినా ఎక్కలేదు. పావు స్వరం ఒక్క రోజులో ఏం చేసింది? చక్కని ఎక్కేసింది. 10 లీటర్ల పాలల్లో తోడెంత వేయాలమ్మా? 10 లీటర్ల పాలల్లో తోడెంత వేయాలి? 1 స్పూన్. 10 లీటర్ల పాలని కూడా ఏం చేస్తుంది? అది దానికి ఉన్న పవర్ అట్లాంటిది. తప్పుకి, చెడుకి, దుష్టత్వానికి, సాతానికి ఉన్నటువంటి పవర్ అట్లాంటిది. మిమ్మల్ని తప్పు మార్గంలోకి నడిపించటం చాలా డెడ్ ఈజీ. మీలో ఉన్న భక్తిని అవసరమైతే తేలగొట్టేస్తుంది. కాబట్టి ఈరోజు సంఘానికి అర్థం కావాలి, పావుర స్వరమేదో పాము స్వరమేదో. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కూడా కొన్ని పాములు బయలుదేరినాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా కొన్ని పాములు బయలుదేరినాయి. ఈ పాములు కూడా వాక్యాలు చెప్తున్నాయి, ఈ పాములు కూడా ప్రవచనాలు చెప్తున్నాయి, ఈ పాములు కూడా మనుషుల్ని వంచడానికి ఆ రోజు అవ్వ ఆదామును వంచినట్లు చాలామంది అమాయకులైన క్రైస్తవుల్ని వంచిస్తున్నాయి. రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పి ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇలాంటి వారు ఆల్రెడీ వచ్చేశారు. ఇది మీ పని. ఇది పాము స్వరమా, పరిశుద్ధాత్మ స్వరమా? ఇది మనకి పరలోకానికి తీసుకెళ్లే స్వరమా, పాతాళానికి తీసుకెళ్ళిపోయే స్వరమా? వివేచించాల్సింది మీరే. కొందరు చెప్తున్నారు, నువ్వే చర్చివి, నువ్వు చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. పాస్టర్లు దోచుకోవటం కోసం వాళ్ళు చర్చికి రమ్మంటున్నారు, వాళ్ళ దశంభాగాల కోసం చర్చికి రమ్మంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఇది పాము స్వరమా, పరిశుద్ధాత్మ స్వరమా? చర్చికి వెళ్ళడం ఎందుకు వెళ్ళాలి? చర్చికి దేనికి వెళ్ళాలి? చర్చికి దేవుని వాక్యం చెప్తుంది, పాత నిబంధనలో సంవత్సరాలకు 3 సార్లు నువ్వు వెళ్ళాలి దేవుని మందిరానికి. మగవాళ్ళు వెళ్ళాలి, ఆడవాళ్ళు వెళ్ళాలి. ప్రతి సంవత్సరం నీ బలి అర్పించడానికి నువ్వు దేవుని ముఖాన్ని చూసి ఆయన మందిరానికి నువ్వు వెళ్ళాలి. కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి శనివారం విశ్రాంతి దినాన్న ఆయన ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాడు. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఆ దినము సమీపించే కొలది మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మరీ ఎక్కువగా మీరు సమాజముగా కూడుట మానవద్దు అని బైబిల్ చెప్తుంది. మానవద్దు అని బైబిల్ చెప్తుంటే వీడెవడో చెప్పే బచ్చగాడి మాటలకి చర్చి మానాలా? ఇది పావుర స్వరమా లేకపోతే పావు స్వరమా? ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఎవరు ఏంటి, ఎవరు ఎందుకు, ఏం మాట్లాడుతున్నాడు, ఇది వాక్యానుసారమా, వాక్యానుసారం కాదా, యేసు అనుసరించిందా, అపోస్తలులు అనుసరించిందా కాదా అనే సత్యాన్ని వివేచించాల్సింది మీరే. గొర్రెల్లాగా తలకాయలు దూసుకుని వెళ్ళిపోకూడదు. ఈ రోజున వంచే బోధలు, మోసం చేసే బోధలు, డబ్బు కోసం చేసే బోధలు, రకరకాల ప్రయోజనాల కోసం చేసే బోధలు, ఇమోషనాలిటీ కోసం చేసే బోధలు రకరకాలుగా వచ్చినాయి. ఒకటే మాట చెప్తున్నా, పరలోకం కోసం నిన్ను సిద్ధపరచకుండా ఈ లోకం కోసమే సిద్ధపరిచే ఏ బోధ అయినా పాము బోధే. నీ ప్రభువు దగ్గరకు నిన్ను చేర్చకుండా లోకం దగ్గరకు నిన్ను చేర్చే ఏ బోధ అయినా పాము బోధే. నేను ఎవరి గురించి మాట్లాడలే, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. We have to edit ourselves. We should know who we are. నేనే క్రీస్తునని చెప్పే వాళ్ళు వస్తారు, జాగ్రత్త. టీవీలో చూస్తున్నారా మీరు? హైదరాబాద్లో ఒక అమ్మాయి నేనే యేసు ప్రభుని అంటుంది. మరి ఆడపిల్ల అయిపోయాము యేసు ప్రభు, నాకు అర్థం కావట్లా. ఇట్లా నేనే క్రీస్తుని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకేదో అద్భుతం జరిగిందని, మేలు జరిగిందని, సరే అక్కడికి వెళ్ళా తలనొప్పి తగ్గింది, ఆమె నెత్తిమే చేయి పెట్టింది, తలనొప్పి తగ్గింది. సరే తగ్గితే అమ్మాయి యేసుప్రభు అయిపోతాడా? సరే చెప్పండి ఒకసారి. నీకు డార్ట్ టాబ్లెట్ నోట్లో వేస్తే దెబ్బగా ఆగిపోతే తలనొప్పి నీకు. దానికోసం ఆడమ్మ యేసుప్రభు అయిపోవాల్సిన అవసరం లేదు.
ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాటలు? సంఘానికి ప్రక్షాళన అవసరం. సంఘం ఈ రోజున వివేచించాలి. ఇది పామర స్వరమా, పరిశుద్ధాత్మ స్వరమా? పావుర స్వరం మన దేశంలో వినబడుతుందమ్మా. పాము స్వరం ఏదో గ్రహించగలిగే స్థితికి నువ్వు రావాలి. ఎంతమంది ఎన్ని రకాల బోధలు, ఎన్ని రకాల చేష్టలు, ఎన్ని రకాల క్రీడలు, ఎన్ని రకాల పెర్ఫార్మెన్సెస్. ఇదంతా దేనికి? మిమ్మల్ని మోసం చేయటానికి. మోసపోయావని ఆదాముకు తెలియదు, మోసపోయావని అవ్వకు తెలీదు. గత్యమైన వనంలో నుంచి ఏదైనా తోటలోంచి బయటకు తోలేసిన తర్వాత అర్థమైంది వాళ్ళకి మోసపోయావని. మనం పరలోకం వెళ్ళాలి, నరకానికి కాదు. పరలోకం ప్రవేశించిన తర్వాతే, ప్రభువు ముఖాన్ని మనం చూసిన తర్వాతే మనం విశ్వాసంలో అక్కడ ఆఫ్ అవ్వాలి. ఇక అక్కడ విశ్వాసం అవసరం లేదు, ఎదురుగా ఆయన మనం చూస్తాం కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చివరిగా చెప్తున్నాను, మీరు ఏ స్వరం ఏది అనేది వివేచించే స్థాయికి మీరు రావాలి. ఒక్కసారి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. లెట్ us క్లోజ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఎఫెసీ సంఘంతో దేవుడు దూత ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుస్తులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి, అంటే దొంగ అపోస్తలుల గురించి పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చెను. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటులో నుంచి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటి ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు ఆత్మ ఏం చేస్తున్నాడంట? సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరిశుద్ధ పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. మన దేశంలో ఏం వినబడుతుంది చెప్పాలి? మన దేశంలో ఏం వినబడుతుంది? ఆత్మ సంగముతో ఏం చెప్తున్నాడు? ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఎవరి పరిశుద్ధాత్మ? పావురం. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన స్వరం ఏమని చెప్తుంది? ఎఫ్ఎస్సి సంగమా, నీ మొదటి క్రియలు నాకు తెలుసు. నువ్వెంత పరిశుద్ధంగా జీవించావో నాకు తెలుసు. అపోస్తలు కాని వారిని అపోస్తలు కాదు, వీళ్ళు దొంగ అపోస్తలని వాళ్ళని పట్టుకొని వాళ్ళని విసర్జించిన, ప్రక్కకు తోసేసిన ఘనత నీది. అయితే ఒకప్పుడు నువ్వు చాలా ఫైర్తో ఉన్నావు, ఒకప్పుడు చాలా రోషంతో ఉన్నావు, ఒకప్పుడు మంచి వివేకంతో ఉన్నావు, ఒకప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు, ఆసక్తితో ఉన్నావు. కానీ ఆ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. ఆ మొదటి ఆశను, మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. నీ మీద నేను తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది. నువ్వు ఒకవేళ మారు మనసు పొందావా సరి, లేకపోతే వచ్చి నీ దీపాన్ని, నీ దీప వృక్షాన్ని, నీలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వెలుగును నేను తీసేస్తా. ఇది ఆత్మస్వరం. ఏమి స్వరం ఇది? చెప్పాలి. ఏమి స్వరం ఇది? ఎస్. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ మీకు పాలిష్ వేస్తాడా? పరిశుద్ధాత్మ మీ మకిల్ని తీసేస్తాడా? పరిశుద్ధాత్మ చెప్పే స్వరం ఎలా ఉంటుంది? మేకప్ వేసినట్టు ఉండదు పరిశుద్ధాత్మని స్వరం. పరిశుద్ధాత్మని స్వరం ఈ రోజున మన దేశంలో మాట్లాడుతుంది. అదేమిటంటే, నువ్వు మొదటి ప్రేమను వదిలేశావు. మొదటి ప్రార్థనా జీవితం నీలో లేదు. మొదట్లో ఉన్న ఆసక్తి నీలో లేదు.
మొదట్లో ఉన్న పట్టుదల నీలో లేదు. మొదట్లో ప్రభువుని ప్రేమించే ప్రేమ నీలో లేదు. ప్రభు కోసం చూపించే నీ ఆసక్తి నీలో లేదు. యు లాస్ట్ ఇట్. ఈరోజు నువ్వు తిరిగి మరలా నా దగ్గరకు వస్తే, నా స్వరం వింటే, తప్పును సరిచేసుకుంటే, నేను పరలోకములో పరదైసులో ఉన్న ఏ జీవ వృక్ష ఫలాలు తినకుండా పాము స్వరాన్ని విని బయటకు తోలేశానో ఆ జీవవృక్ష ఫలాల్ని నువ్వు తినేటట్టు చేస్తా. పాము స్వరాన్ని విన్నవాడు ఫలాల్ని తినలేడు. పావుర స్వరాన్ని విన్నవాడు ఫలాల్ని తింటాడు. తినడం మాత్రమే కాదు, ప్రభువు తినే ఫలాలను కూడా వీడు ఫలిస్తాడు. ఆత్మ ఫలాలను ఏం చేస్తాడు? ప్రభువుకి ఇచ్చిన ఫలాలు వీడు తినటం కాదు, ప్రభువుకే ఫలాలు ఇస్తాడు. ఆ ప్రేమ కలిగిన జీవితాన్ని, సంతోషం కలిగిన జీవితాన్ని, ఆశానిగ్రహం కలిగిన జీవితాన్ని, విశ్వాసం కలిగిన జీవితాన్ని దేవునికి తన జీవితం ద్వారా చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఎమ్మిగనూర్ ప్రాంతంలో పావుర స్వరం వినబడుతూ ఉంది, పరిశుద్ధాత్మ స్వరం వినబడుతూ ఉంది. మొదటి ప్రేమను, మొదటి ఆసక్తిని, మొదటి విశ్వాసాన్ని ఒకవేళ మీరు విస్మరించారేమో. డబ్బు కోసం పరిస్థితుల్లో పడిపోయి, లోకంలో పడిపోయి ఒకవేళ వాటి వెనక వెళ్ళిపోతున్నారేమో. ఇది పాము స్వరం. ఇది పరిశుద్ధాత్మ స్వరం. ఏమిటంటే కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు గాడ్. నీకు జీవ వృక్ష ఫలాలు తినిపించాలని నీ దేవుని ఇష్టం. పరదైసులో నిన్ను ఉంచాలని నీ దేవుని ఇష్టం. ప్రభువుతో నిన్ను ఉంచాలని దేవుని ఇష్టం. అయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నీ స్వరం నాకు కావాలి, నీ ఫలాలు నాకు కావాలి, నా ఫలాన్ని నువ్వు అనుభవించాలి అన్నవారు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ గంటన్నర సేపు దేవుడు మనతో మాట్లాడాడు. మీరు దేవునితో ఏం మాట్లాడతారు? మీ స్వరం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అమ్మా సుందరవతి, నిష్కలంకురాల, నా పావురమా, నిన్ను పిలుస్తున్నాడు. దేవునితో నీ బంధం ఏంటి? ఒరే నక్కా అని పిలుస్తాడా? ఒరే ఘాతకుడా అని పిలుస్తాడా? ఓ మహానటి అని పిలుస్తాడా? అమ్మా అని పిలుస్తాడా? నీ దేవుడు నిన్నేమని పిలుస్తాడు? ఏ భక్తి నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి బంధం, ఎలాంటి బంధుత్వం నీ దేవునితో నీకు ఏర్పడింది? దానియేలు గురించి అంటున్నాడు, నా ప్రియుడు, నా ప్రియుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడట. అమ్మా, శీతాకాలం సోమరితనం అయిపోయింది. ఇక సోమరితనాన్ని వదిలి ఆసక్తితో పనిచేయడం అలవాటు చేసుకో. అమ్మా, వర్షాకాలం తీరిపోయింది. నీ స్వార్థం కోసం, నీ కుటుంబం కోసం బ్రతికే రోజులు ఇక చాలు. నా రాజ్యం కోసం కూడా బ్రతకటానికి ఒక తీర్మానం చేసుకుంటావా? పిట్టలు కోలాహలం చేస్తున్నాయి, వింటున్నావా అమ్మా? న్యూస్ ఛానల్స్ కానీ, మీడియాలు కానీ కోడై కూస్తున్నాయి, వింటున్నావా వార్తలు? ఏ రోజున పెళ్ళుమని ఏం జరుగుతుందో తెలియట్లేదు. భూమిలో ఏం మార్పులు వస్తాయో, వాతావరణంలో ఏం మార్పులు వస్తాయో అర్థం కావట్లేదు. సైంటిస్టులు రకరకాలుగా చెప్తున్నారు. మనం ఆఫ్రికా ఖండం విడిపోతుంది, మన భారతదేశం వెళ్ళి ఆఫ్రికా ఖండానికి టచ్ అవ్వబోతుంది. ఆల్రెడీ ఆ నెర్ర విడిచేసింది. ఏం జరుగుద్దో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. దేవుని కోసం విలియం కేరీ లాగా ప్రభువు కోసం పని చేస్తావా? ఇంకా నీ కోసమే బ్రతుకుతావా? పావుర స్వరం
మన దేశంలో వినబడుతుంది. అలాగే పాము స్వరం కూడా సంఘాలలో వినబడుతుంది. దానికి సంబంధించిన సేవకుల ద్వారా సర్పమోసయుక్తమైన కుయుక్తి కలిగిన స్వరాలు వినబడుతూ ఉన్నాయి. ఒకటే డిఫరెన్స్, నిన్ను పరలోకానికి సిద్ధం చేసేదే పావుర స్వరం. నీ ప్రేమను తిరిగి నిలిపేది పావుర స్వరం. తప్పు చేశావు, దాన్ని విడిచిపెట్టు, ప్రభు దగ్గరకు రా. ఆదాము కోల్పోయిన జీవవృక్ష ఫలాలు నువ్వు తింటావు అని నీతో మాట్లాడేది పావుర స్వరం. కమ్ బ్యాక్ టు క్రైస్ట్, కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు హిస్ కింగ్డమ్, బ్యాక్ టు హిస్ కింగ్డమ్. నీకు సమర్పించబడుతున్నానయ్యా. నీ మోక్ష రాజ్యానికి నేను రావడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ సభల ద్వారా అన్నవారు ప్రార్థన చేసుకుంటారా? ఓ దైవజనుడా, ఈరోజు పావుర స్వరాన్ని నేను విన్నాను. పావుర స్వరం నాతో మాట్లాడింది. పరిశుద్ధాత్మగా నేను లోబడుతున్నాను. నాలో ఉన్న దీపవృక్షం తీసివేయబడకూడదు. బగ 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 మండాలి ప్రభు కోసం. నేను నన్ను వెలిగించాలని ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు ప్రభు కోసం మండాలని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు మీ కాళ్ళ మీద మీరు నిలబడి పరలోకం నుంచి చూస్తున్న నీ తండ్రి ముఖాన్ని ఒక్కసారి, ఆయన ముఖాన్ని ఒక్కసారి మీ ముఖాంతో ఒక్కసారి చూడండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి, నాలో ఈ అగ్ని మండాలి, నాలో ఈ అగ్ని మండాలి అన్నవారు మీరు లేచి నిలబడతారా? పరిశుద్ధాత్మ ఈ రాత్రి మిమ్మల్ని దర్శించి పావుర స్వరం మీ చెవిలో, మీ హృదయంలో వినబడుతూ, పావుర స్వరం ఏదో నీకు బోధించి, నీకు హెచ్చరిక చేసి, నిన్ను పరలోక రాజ్య జీవ వృక్ష ఫలాలు తినడానికి నిన్ను సిద్ధపరిచే పరిశుద్ధాత్మ నాలోకి రావాలని, ఆ ఆత్మ చేత నేను నడవాలని ప్రార్థన చేసుకుంటారా? మీ నిలబడ్డం మాత్రమే కదా, ఒక్కసారి మీ తండ్రి వైపు చూసి ఎక్స్ప్రెస్ యువర్ డిజైర్, ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ఫుల్ డిజైర్. మీ హృదయపూర్వకమైన వాంఛనని తెలియచేయండి. అయ్యా, చివరి రోజుల్లో ఉన్నాం, మోసకరమైన రోజుల్లో ఉన్నాం. పాపం మమ్మల్ని మోసం చేస్తుందో, ఆత్మీయ ముసుగులో ఉన్న వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారో, కపట సహోదరులు మోసం చేస్తారో తెలియనటువంటి స్థితిలో ఉన్నామయ్యా. మేము మోసపోకుండానట్లు మా విశ్వాసాన్ని బలపరచండి, భద్రపరచండి అని ప్రార్థన చేసుకుంటారా? పావుర స్వరాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం బాబు. పావుర స్వరం తప్ప ఏ దుష్ట స్వరం మా చెవుల్లోకి రాకుండాను గాక. అది ఏ స్వరమో మీరు పసిగట్టాలి అని అపోస్తుడైనటువంటి యోహాను మొదటి పత్రికలో మాట్లాడుతున్నాడు. అది ఏ స్వరమో, అది ఏ ఆత్మయో, అది దురాత్మ, వెలుగుదూత ఆత్మ, గ్రహించగలగాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు అలాంటి జ్ఞానం ఈ ఎమ్మెగనూర్ సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రమయ్యా. పావుర స్వరం ఈ యొక్క ప్రాంతంలో వినబడ్డానికి నీ బిడ్డలు మీరు ప్రేరేపించి, మీరు నిలువబెట్టిన మీ మాటలను బట్టి స్తోత్రం. నీ ప్రజలను మీరు బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఒక సంవత్సరం జరగలేదు, కానీ ఈ సంవత్సరం మీరు నిలవబెట్టినందుకు స్తోత్రం. ఈరోజు నీ దాసునిగా, అయా నీ పాదాభిషేక్తునిగా నీవు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నీ ప్రజలతో ఈ రోజున ఈ 2 రోజులు మాట్లాడాను నాయన. నీ బిడ్డలు సుందరవతి అని పిలువబడాలి గాని వారి ముఖం మీద నువ్వు ఉమ్ము వేయకూడదయ్యా. వారి ముఖం మీద ఉమ్ము కాదు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడాలి, దాసురాలను పిలువబడాలి గాని అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉంటాను అనే మాట కాదయ్యా.
ఆ నక్కతో ఇలా చెప్పండి కాదు, నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను. ఈ రోజున మీ బిడ్డల యొక్క బంధం, మీతో వారి కలిగి ఉన్న సంబంధం, వారిని మీ నోటితో అభినందించబడే మాట, అభినందించే మాట వారి చెవులకు వినబడునుగాక. వారి భక్తి, వీరి ఆత్మీయత అట్టి స్థాయిలో, పతాక స్థాయిలోనికి వచ్చునుగాక, వచ్చునుగాక. దేవా, సోమరితనం విడిచిపెట్టి ప్రభు కోసం పనిచేసే బిడ్డలుగా నీ బిడ్డల్ని మార్చండి ప్రభు. ఇంకా వారి కోసం వారే బ్రతకకుండా దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త ప్రకటించడం కోసం, దేవుని సేవలో సహకారులుగా ఉండటం కోసం దేవా నీ బిడ్డల్ని సిద్ధపరచండి. పిట్టల కోలాహలాలు మేము వింటూ, ప్రవచన నెరవేర్పులు గ్రహిస్తూ అజ్ఞానులం కాకుండా జ్ఞానం కలిగిన వారమై ఏం జరగబోతుందో ఎరిగిన క్రైస్తవత్వాన్ని కలిగిన వారుగా నీ ప్రజల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నా. అలాగే పాము స్వరాన్ని విసర్జించి పావుర స్వరాన్ని వినే క్రైస్తవులుగా, వారి గుండెల్లో ఉన్న, వారిలో దీప వృక్షాన్ని, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ బగ 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 మండుతూ కాంతివంతంగా అనేకులకు మార్గోపదేశకులుగా, వెలుగు చూపించేవారుగా, చీకటిని తప్పించేవారుగా, చీకటిలో ఉన్న వారికి వెలుగు రేఖలుగా నీ బిడ్డలు ఉందురుగాక. లార్డ్, దిస్ ఇస్ మై హానెస్ట్ ప్రేయర్. ఆ మొదటి ప్రేమ ఎవరిలోనైనా చనిపోతే ఇప్పుడే అది తిరిగి నీ ప్రజలలో ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ విధేయత, ఆ జీవితం నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక. దేవా, ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో నా పరమ తండ్రి చేతులు కురచగా లేవు, ఆయన హస్తాలు చాచబడి ఉన్నాయి. ఎవరెవరు ఏ సహాయం కోసం ఇక్కడ నిలవబడి ఉన్నారో నీ అభిషక్తునిగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. మీట్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ యువర్ పీపుల్. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. ఈ మీటింగ్స్ ని నిర్వహించిన పాస్టర్ జాషువా గారు, అలాగే తమ్ముడు అశోక్, తన సతీమణి, తనకు సహకరించినటువంటి కుటుంబాలు, యేసు నామములో నీ సేవకునిగా నా చేతిని ఎత్తి వారిని ఆశీర్వదిస్తున్నాను. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కృప నుండి అధిక కృపకు నీ బిడ్డలు హెచ్చించబడుదురుగాక. వారికున్న ప్రతి పరీక్షని ఎదిరించగలిగిన కృపను వారికి దయచేసి ప్రమోట్ అయ్యే ఆధిక్యతను వారికి ప్రసాదించుమని ప్రార్థన చేస్తూ, ఈ మీటింగ్ వచ్చిన దైవ సేవకులను, ఈ మీటింగ్ వచ్చినటువంటి విశ్వాస బృందాన్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, రేపు ఎల్లుండి జరగబోయే నా తండ్రి సభలను కూడా ఆశీర్వాదకరంగా జరిగించుమని, నీ దాసులని మహిమ కోసం వాడుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన మనందరికీ తోడై ప్రభు యొక్క సింహాసనం ఎదుట ఆయన స్తుతించు వారై ఆయన రాజ్యములో ఉండుటకు కృప దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. చక్కటి వర్తమానం అందించిన అయ్యగారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంఘ కాపరిగా పట్టణ అందరి తరపున ప్రభు నామంలో
అయ్యగారి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అయ్యగారిని ఆయన పరిచయం దండిగా దీవించును గాక. ప్రకటన, రేపు రాత్రి రాజా గారు వస్తున్నారు. దయతో మీరు మీతో పాటు అనేక తీసుకొని రండి. ఎల్లుండి అనిల్ గారు వస్తున్నారు. ఈ సమాచారం అందరికీ ప్రకటన చేయాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సమయాన్ని పాటించండి. రేపు సరిగ్గా సమయం 6 గంటలకు ప్రారంభించబడుతుంది. ఎల్లుండి కూడా 6 గంటలకి అయితే మీరు సహకరించి సమయాన్ని పాటించి దేవుని సన్నిధికి రావాలని మరొకసారి తెలియజేస్తున్నాను. మోకాలు ఉంచండి. చివరి ప్రార్థన అవసరం. మోకాలు ఉంచడానికి వీలైన వాళ్ళంతా మోకాలు ఉంచండి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. మీ దాసుని ద్వారా ఎంతో చక్కటి మాటలు అందించడానికి కృప చూపించి మీ దాసుడు మాటలని మాటలు ఇక్కడ మా అందరిపై చేయి చాపి దీవించి హృదయమైన పలక మీద వ్రాసి వాటిని గైకొని జీవించే కృపను దయచేసి మీరు మహిమ పొందండి తండ్రి. మీ దాసుడు ప్రయాణం ఏరుతుండగా ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించండి. అలాగే మరొకసారి మీకు ఇష్టమైతే మీ ఇష్టమైతే ఏమైనా పట్టణానికి నడిపించండి. మీకు మీరుగా మహిమ చేసుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. జాతి మత కుల భేదం లేకుండా యేసు ప్రభు అందరికీ దేవుడిని ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుగు స్థించాలని ఆశ, నా కోరిక, నా తపన తండ్రి. 2వ రాకడలో ఐత్యం ఇచ్చేయండి. 2వ రాకడ నేను, నా దేశ ప్రజలు, సర్వమానవాళ్ళు ఎత్తబడాలని ఆశ, నా కోరిక యేసు నామములో తీర్చండి. యేసు నామములో ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక. ఆమేన్ చెప్పండి. యేసు నామములో ప్రతి మోకాలు వంగునుగాక. ప్రతి నాలుక దేవునికి స్తుతులు చెల్లించునుగాక. వ్యభిచారులకు విడుదల యేసు నామములో కలుగాక. సమాధానం లేని వారు సమాధానం యేసు నామములో కలుగాక. యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. మీరెట్టి కార్యాలు జరిగించండి. మీకు మీరుగా మహిమ చేసుకొని మీరు మహిమ పొందమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మందిరాన్ని ఈ చిన్న మందిరం మహామందిరిగా, చిన్న మందిరాన్ని మహామందిరిగా మార్చండి. అలాగే రేపటి దినం రాజా గారిని నడిపించండి తండ్రి. మీ దాసుల్లో నుండి వచ్చే ఆదివారం అనిల్ గారిని నడిపించండి. ఈ 2 రాత్రులు కూడా మీకు మహిమకరం చేయడానికి కూర్చోండి తండ్రి. కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు దీవించి మీకు మీరుగా మహిమ చేసుకొని మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎక్కువ మనపై, బిడ్డలపై, పట్టణము, పట్టణ జనాంగంపై, భారతదేశము, దేశ జనాంగంపై, ప్రపంచ దేశాల జనాంగాలపై సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉన్నాను. అందరికీ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నిన్న వాక్యాలన్నీ భద్రంగా ఉంటాయి. కాబట్టి మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం ఎమ్మిగ నూరు అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.